అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే ఆ వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సమస్య ఏదైనా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇతరులు మారు మనసు పొందుటకు వాక్యాన్ని షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. ఎవరితోనో దేవుడి నోరు మాట్లాడుతుంది. సంగమా, ఈ రోజు నీ స్థితి, ఈ రోజు నీ పరిస్థితి, ఈ రోజు నీ గతి ఇలాగుండొచ్చేమో, భవిష్యత్తు తెలియని నీతో నా దేవుడు వాక్కు మాట్లాడుతుంది. నేను మాత్రము నిన్ను దిట్టమైన చోట స్థిరముగా నిలబెట్టబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. స్థిరత్వం ఉండాలండి, స్థిరత్వం ఉండాలి. దేవుడి ఉద్దేశం మీద, దేవుడి పనుల మీద వచ్చినటువంటి బాప్తీసం ఇచ్చే యోహాను మొదట ప్రభువును చూసి ఏమన్నాడు తెలుసా? ఆహా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుణ్ణి గొర్రె పిల్ల. ఎత్తి చెరసాల్లో వేయంగానే రాబోబు వాడివి నీవేనా, ఇంకెవరి కొరకైనా మేము ఎదురు చూడాలా? ఏమైపోయింది విశ్వాసం? ఏమైపోయింది మొదటి మాట? ఏమైపోయింది మొదటి భక్తి? ఏమైపోయింది మొదట యథార్థత? కదిలిపోయింది. ఏమైపోయింది? కదిలిపోయింది. మొదట చెప్పాడు, ఆయన చొప్పుల వారనైనా మోయటకు నేను పాత్రుని కాదన్నాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా? అసలు నువ్వేనా? మాకు డౌట్గా ఉందయ్యా. అసలు నువ్వేనా దేవుడివి? మాకు డౌట్గా ఉంది. ఉంటే మాట్లాడు, ఉంటే మాకు ఈ పని చేసి పెట్టు, మాకు ఈ కార్యం చేసి పెట్టు, మాకు రావాల్సిన డబ్బులు ఏవి వస్తున్నాయా? మా అప్పులు తీరుతున్నాయా? మా రోగాలు పోతున్నాయా? నువ్వే దేవుడు అయితే మొదట ఏమన్నావు? ప్రభువా నీవే, ప్రభువా నీవే, ప్రభువా నీవే. ఇప్పుడు విశ్వాసం ఏమైపోయింది? సల్లగిల్లిపోయింది. స్థిరత్వం లేకుండా కదిలిపోతున్నావు నీవు. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలని వారై ప్రభువు చేయబోయే అద్భుతమైన కార్యమయందు ఆసక్తి కలిగి ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చూడ్డానికి మీరు అరణ్యంలోకి వెళ్ళారు? కదులుచున్న రెల్లునా అని అడిగాడు ప్రభు బాప్తీసం ఇచ్చే యోహాను గురించి. కదిలిపోయాడంట యోహాను. మొదట్లో ఏమన్నాడు పేతురు? ప్రభువా నీతో పాటు నేను మరణముకైనా, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నేను వస్తాను అన్నాడు. చివరికి ఏమనేసాడు? ఆయన ఎవరో? మరి భక్తి ఏమైపోయింది? కానీ నా ప్రభు ఎలా అంటాడో తెలుసా? నేనెవరో, ఆయన ఎవరో నాకు తెలియదని, అసలు నాకు వద్దని పారిపోయినటువంటి పేతురు. మాకు వద్దయ్యా, మా పని మేము చేసుకుంటామా అని వెళ్ళిపోయినటువంటి పేతురు. పోయేవాడు ఒంటరిగా పోక అందరిని తీసుకోపోయినటువంటి పేతురు తిరిగి మళ్ళీ ఎతికి ఎక్కడున్నాడో తెలుసుకొని ప్రభు అంటాడు పేతురుతో, నీవు నా సంఘమును కట్టుదువు. కొట్టో. ఎవరైతే బలహీనతంగా ఉన్నారో, ఎవరైతే పారిపోవాలనుకుంటున్నారో, ఎవరైతే మాకు వద్దు నాయన అనుకుంటున్నారో, నీతోనే దేవుని నోరు మాట్లాడుతుంది. నీ చేతనే ఆయన ఒక అద్భుతం జరిగించబోతాడు. ఆమేన్. స్థిరమైన చోటు మేకు కొట్టినట్లుగా నిన్ను స్థిరమైన చోట ఆయన నిలబెట్టబోతున్నాడు. వదలడు, కదలడు, విడవడు, ఎడబాయడు. అబ్బో, ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆమేన్, హల్లెలూయా.